సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు మేత సురేష్ బాబు అండి. సార్ రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారి పరిపాలన ఎలా ఉంది అంటే రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఈరోజు జగన్ గారి పరిపాలన గత 4 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే ఇది ఒక సువర్ణ అక్షరాలతో రాసుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కూడాను ప్రతి పేదవాడికి పేదవాడనే ప్రతి ఒక్కరికి కూడాను జగన్ గారు పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి చేరినాయండి. అయితే దీంట్లో కొంచెం డిస్టర్బెన్స్ ఏంటంటే కొంతమంది అంటే ఒకరికొచ్చి ఒకరు రాలేదనే కొంచెం ఈశాభావంతో కొంచెం ఇదిగా మాట్లాడతారు తప్ప జగన్ గారు పెట్టిన ప్రతి పథకం కూడా ప్రతి ఇంటికి చేరిందని చెప్పేసి నేను ఘంటాపథంగా చెప్పగలనండి. అంటే మరోపక్క చూసుకుంటే అమ్మఒడి కానీ ఇవన్నీ కూడా కోత విధిస్తున్నారని చెప్పేసి అంటున్నారు, ఏమంటారు దాని గురించి? ఇది అమ్మఒడి అనేది చాలా రాంగ్ అండి. ఈ రోజున స్కూల్స్ ఒక్కసారి విజిట్ చేయండి ఎవరన్నా సరే, స్కూల్స్ వెళ్ళి చూడండి. అప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు స్కూల్స్ ఎట్లా ఉన్నాయో ఒక్కసారి కళ్ళు పెట్టి చూస్తే జగన్ గారు అసలు ఆ స్కూల్స్ ఎంత డెవలప్ చేశారనేది తెలుస్తుందండి. ఎలా ఉండబోతుంది రాబోయే రోజులు? ఎలక్షన్ ఎలా ఉండబోతుంది అంటే టీడీపీ జనసేన రెండు కలిసినాయి కదా, ఇటు వైఎస్ఆర్సీపీకి ఎలా ఉండబోతుంది? సార్ రెండు పార్టీలు కలిసినా 3 కలిసినా 4 కలిసినా జగన్ ఇంటి చిటికీల మీద ఇంటికి కూడా పీకలేరండి. జగన్ గారికి అసలు తిరిగే లేదండి. సార్ మరోపక్క చూసుకుంటే చంద్రబాబు నాయుడు ఉచిత బస్సులు అంటున్నారు, రాబోయే రోజుల్లో సంక్షేమ పథకం రెట్టింపు అంటున్నారు, ఏమంటారు దాని గురించి? సార్ మనం గత కొద్ది కాలంలో ఎలక్షన్లో తెలంగాణలో జరిగినాయి. ఉచిత బస్సు కోసం మనం చూస్తూనే ఉన్నాం. ఆ పేరైతే ఉచితంగా ప్రయాణించి అన్నీ చేస్తే లేడీస్ కూడా సుఖంగానే ఉంటుంది. అయితే ఇది ఎలా తయారవుతుందంటే రాను ఈ ఉచితం అనే బస్సు విషయంలో ఈ ఆటో అంటే ఒక ఆటో సామాన్యుడు ఒక ఆటో తోలుకునేవాడు ఈ రోజున అక్కడ ధర్నా చేస్తున్నాడండి. ఇలాంటి రిపీట్ కాకుండా దానికోసం ఒక సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్ అది, దానికోసం ఒక మంచి సబ్జెక్ట్ తీసుకొని నడిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. సరే, మన టీడీపీ జనసేన రెండు కలుస్తున్నాయి కదా, అంటే పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏమి ఉండదంటారు మన గోదావరి జిల్లాలో? అసలు పవన్ కళ్యాణ్ అనే మాటే కదండి, ఊసే లేదండి మా పశ్చిమ గోదావరి జిల్లా, మన ఏలూరు జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో. సార్ ఫైనల్గా చెప్పండి, అంటే రాబోయే రోజుల్లో జగన్ గారు 175 అని అంటున్నారు, అంటే ఎన్ని సీట్లు గెలవబోతున్నారు? ప్రతిపక్షాలను ఏ రకంగా ఢీ కొనగలంటారు? సార్ జగన్ గారు 175 ఆయన టార్గెట్ పెట్టుకున్నారండి. ప్రతి ఒక్కరిని కూడాను మోటివేట్ చేసి ప్రతి జిల్లాలో కూడాను ప్రతి ప్రజలకు చేరువయ్యే ప్రతి పనిని కూడాను జగన్ గారు సిద్ధంగా ఉండి చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మన ఆరోగ్యశ్రీ విషయంలో 25 lakhs చేశారండి. ఇప్పుడు దాకా కూడా ఏ చరిత్రలో లేని విషయం అండి ఇది. ఈ రోజున 25 లక్షలు ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తున్నారండి. దానివల్ల అతి పేదవారు జబ్బుకు లోనవుతే వాళ్ళకి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రోజున 25 లక్షల రూపాయలు వాళ్ళకి ఆసరాగా, వాళ్ళకు ఒక భరోసాలాగా మన జగనన్న గారు దాన్ని పెడుతూ ఆయనకి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. అయితే మన అమ్మఒడిని పిల్లల చదువు కోసం అండి ఈ రోజు నిన్నగాక మన ట్యాబ్లు ఇచ్చారండి. ఆ ట్యాబ్ల వల్ల పిల్లలు సబ్జెక్ట్ అంటే రాను సబ్జెక్టు ఇప్పుడు మారుతూ వస్తూ ఉంటుంది. అదే పాత బడిలో బలపం పట్టుకొని లేకపోతే చాప్లిస్ పట్టుకొని బోర్డు మీద రాసే కన్నా ట్యాప్లో వాళ్ళకి ఏమొస్తుందో ఏంటనేది ఆ బైజూస్ ద్వారా ట్యాప్లో వచ్చిన ప్రతి సబ్జెక్ట్ని కూడా చదువుకొని పిల్లలు ఇంప్రూవ్ అయ్యి ఇంకా వాళ్ళ చదువుకి ఇంకా ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళకి స్థానంలో ఒక డాక్టర్గా, ఒక కలెక్టర్గా, ఒక సైంటిస్ట్గా ఈ రకంగా పిల్లలు అభివృద్ధి చెందుతారనే జగనన్న ఆశ అండి. దాన్ని కూడాను ప్రతిపక్ష టీడీపీ కానీ లేకపోతే మన జనసేన వాళ్ళు దాని మీద కూడా స్కూల్స్ విషయంలో కూడా బురద జల్లుతున్నారు. ఒక్కసారి కళ్ళు పెట్టుకున్న స్కూల్ చూస్తే జరిగిన అభివృద్ధి అంటే వాళ్ళకి తెలుస్తుందండి. ఈ రోజున ప్రతి జిల్లా కూడాను నీతిగా, న్యాయంగా ఈ రోజు వరకు కూడా వాలంటరీ ద్వారా ప్రతి విషయంలో కూడా వాలంటరీ ద్వారా గుమ్మానికి చేరవేస్తున్న జగనన్న గవర్నమెంట్ అండి ఇది. ఈ మార్కు ఇంకొక 20 సంవత్సరాల దాకా ప్రజల్లో జగన్ అంటే ఈ మార్పు ఉండిపోద్దని మా ఆశ అండి. సార్ ఎంతమంది కలిసినా జగన్ గారిని ఏం చేయలేరంటారా? సార్ మంచి సంకల్పంతో ఆయన బయలుదేరాడండి. చెడు సంకల్పంతో బయలుదేరిన అతను కాదండి. మంచి సంకల్పం, దృఢ సంకల్పంతో బయలుదేరిన ఆయనకి ఎప్పుడు విజయమే జరుగుద్ది అనుకుంటాం కానీ అపజయాలు మటుకు జరగవండి. 10 మంది కలిసి 20 మంది కలిసి వచ్చిన వాళ్ళకి అపజయాలే తప్ప విజయాలు జరగవండి. ఎందుకంటే సింహం ఎప్పుడు సింగిల్గానే వస్తుందండి. దానివల్ల ఏదో ఒక అడుగు వెనక్కేసాడు లేకపోతే ఎదరకేసాడని ప్రజలు మబ్బు పెట్టి టీడీపీ, జనసేన ఇంకా వాళ్ళ మిత్రపక్షాలు కూడాను నానా యాగం చేస్తున్నారండి. దానివల్ల వాళ్ళకి నష్టమే తప్ప లాభం అయితే లేదండి. ప్రజల్లోకి రండి, నిలబడదాం, ప్రతి ఒక్కరికి ప్రతి పేదవారికి న్యాయం చేద్దాం. జగన్ గారు ఒక మాట అంటున్నారండి, నేను చేసిన పథకం మీకు నచ్చితే నన్ను ఎన్నుకోండి, నాకు ఓటేయండి అంటున్నారు. ఇంకంతకన్నా దమ్మున్న మగోడు కానీ దమ్మున్న ముఖ్యమంత్రి కానీ ప్రపంచంలోనే ఎవడో లేడండి.
సార్ రాబోయే రోజులు ఎలక్షన్ ఎలా ఉండబోతున్నాయి అంటే టీడీపీ జనసేన రెండు కలుస్తున్నాయి, ఇటేమో జగన్ గారు ఒకడైపోతున్నారు, ఏంటి ఎలా ఎలా ఉండబోతుంది? రాబోయే ఎలక్షన్లు అండి, ఈ జగన్ గారు ప్రభంజనంలో, జగన్ గారి గాలిలో ఎలాంటి 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 పార్టీలు కూడాను తట్టుకోలేవండి. ఎందుకంటే జగన్ గారు సంకల్పం అలాంటిదండి. ఎందుకంటే ఆయన ప్రజలను నమ్మారండి. ఫస్ట్ దేవుని నమ్మారు, తర్వాత ప్రజలు నమ్మారండి. ఆ ప్రజలే జగన్ గారిని గెలిపిస్తారు. ప్రతి స్థాయి, చిన్న స్థాయి నుంచి అండి, గ్రౌండ్ స్థాయి నుంచి ఒక సిటీ స్థాయి దాకా కూడాను, అంటే ఒక విలేజ్ నుంచి ఒక సిటీ స్థాయి కూడాను, ప్రతి విషయంలో కూడాను, ప్రతి లీడర్ విషయంలో కూడాను ఈ రోజున మన ఏలూరు చూసుకుందామండి, బీసీ నాయకులు, బీసీలకి బ్యాక్ బోన్గా ఉండి ఒక మార్కెట్ చైర్మన్ కానీ, ఈ రోజున ఉడా చైర్మన్ బుద్ధం శ్రీనివాస్ గారికి ఉడా చైర్మన్గా ఇచ్చినా కానీ, మనం ఒక సాహిత్య అకాడమీ చైర్మన్గా మన పిల్లంగోడు లక్ష్మి గారికి ఇచ్చినా కానివ్వండి, ఈరోజు జగన్ గారి పెట్టిన ప్రతి సంక్షేమ పథకాల్లో కానీ ప్రతి ఒక అధికారికంగా ఆయన నేను జగనన్న అనే మాట చెప్పుకొని కాలు రెగరేసి తిరిగే స్టేజీలో ఈ రోజున వైఎస్ఆర్సీపీ మాకు కల్పించిందంటే అది జగనన్న క్రెడిటేనండి. సార్ 170 నినాదంతో బయటకు వస్తున్నారు, ఖచ్చితంగా 170 కొట్టే అవకాశం ఉన్నాయంటారా? సార్ వైనాట్ 175 అనేది మా సంకల్పం అండి. ఆ భగవంతుడు మాకు ఆ బలాన్ని చేకూర్చాలని మేము కోరుకుంటున్నామండి. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు శివరావు అన్న, వైఎస్ఆర్సీపీ ఏలూరు జిల్లా జేసీఎస్ కన్వీనర్ని అన్న. సార్ రాష్ట్రంలో చూసుకుంటే జగన్ గారి పరిపాలన పథకాలన్నీ కూడా కోత కోస్తున్నారని చెప్పేసి అన్నారు. రాబోయే రోజుల్లో లోకేష్ జగన్ గారిని లండన్ పిచ్చి ఆసుపత్రి పంపిస్తాను, మంత్రులకు భయాన్ని కలిగిస్తానని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు దాని గురించి? అన్న, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మేనిఫెస్టోని 99% అమలు చేసిన ఏకైక నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్న. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎంతోమంది సీఎంలు వచ్చారు, పోయారు. కానీ ప్రజలకి ఇచ్చిన మాటని, ప్రజల కొరకు పరిపాలన చేస్తూ ప్రజల కాళ్ళ దగ్గరికి సంక్షేమ పథకాలు అందించిన నేత ఎవరైనా ఉన్నారంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని గర్వంగా చెప్పగలరన్న. ఇప్పుడు కాదు, జగన్ గారిని టచ్ చేసే దమ్ము కానీ ధైర్యం కానీ లోకేష్కి కానీ వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడుకి కానీ లేదు. ఎందుకంటే హైదరాబాద్ని డెవలప్ చేశానని చెప్పాడు, హైదరాబాద్ ట్విన్ సిటీస్ నేను డెవలప్ చేశానని చెప్పాడు. పోని అతనే డెవలప్ చేశాడు అనుకుందాం. 8 నియోజకవర్గాల్లో టీడీపీకి సంబంధించిన ప్రభావితం ఎందుకు చేయలేకపోయింది? జనసేన టీడీపీ ఇప్పుడు కలిసి ఉన్నారు. జనసేన ఎందుకు డిపాజిట్లు రాకుండా దిక్కుమాలిన పొజిషన్లో డిపాజిట్లు రాకుండా 8 స్థానాల్లో ఉంది? అంటే చిత్తశుద్ధి అనేది ప్రజలు ప్రతి ఒక్కటి చూస్తున్నారన్న. ప్రజలు మాకు నేరుగా అందుతున్న ప్రభుత్వం కావాలా, పచ్చ చొక్కా వేసుకుంటేనో లేకపోతే ఇంటి ముందు పచ్చ జెండా కడితేనో వచ్చే పరిపాలన మా దరిద్ర బతుకులు మాకు వద్దని ప్రజలు ఇప్పటికీ కోరుకుంటున్నారన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కాదు, రానున్న 30 సంవత్సరాలు కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మాకు సంక్షేమ పాలన, సురక్ష పాలన, మహిళలకు భద్రత కావాలన్నా, విద్యార్థులు చదువు కావాలన్నా, విద్యార్థులు ఆకలితో పడుకోకూడదన్నా, అమ్మ అవ్వలు చేయూత ఇస్తూ ఏమండి ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో పేదరికం అనేది టీడీపీ 2014 నుంచి 2019 వరకు 11% ఉంటే, ఈ రోజున పేదరికం అనేది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 5% మాత్రమే ఉంది. అంటే మహిళా అభివృద్ధి, సురక్ష పాలన, అంటే పేదరిక నిర్మూలన ఎలా జరుగుతుందో, పేదవాడి కాలి దగ్గర సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల 15,000 ఇచ్చి చేయూత అని చెప్పి వాళ్ళు బతుకు తెరుగు చూపించడం వల్ల పేదరికం ఎలా నిర్మూలన చేయవచ్చు అనేది ఆలోచించి రానున్న తరాలకి, పక్క రాష్ట్రాలకు కూడా ఈ పరిపాలన చాటి చెప్తున్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అర్హత ఎమ్మెల్యేగా పోటీ చేయలేని ఆ దరిద్రుడికి లేదని నేను తెలియజేస్తాను. మరోపక్క చూసుకుంటే పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేసాడు 8 సీట్ల దాకా, బర్రెలెక్క వచ్చిన ఓట్లు కూడా రాలేదు. సేమ్ ఆంధ్రలో కూడా అదే పరిస్థితి ఏర్పడే అవకాశం ఏంట్రా అన్న? అసలు అతను ఇప్పుడు మా అన్న రాబందుతో జమాబందీ ఆడతాడు కానీ ఊర పిచ్చుకులతో ఆడు. మా వాడు స్ట్రైట్ బై స్ట్రైట్, మా శత్రువుని కూడా మేమే డిసైడ్ చేసుకుంటాం. మా నాయకుడు మా శత్రువుని కూడా డిసైడ్ చేస్తాడు. మా శత్రువు టీడీపీ అని ఫిక్స్ అయ్యాం కానీ జనసేన మా అన్న కాలి గోటి కూడా సరిపడు అన్న. సోనియా గాంధీనే గడగడలాడిచ్చిన చరిత్ర మా అన్నది, మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ సోనియా గాంధీ కాళ్ళ మీద వెంట్రుకు కూడా కానీ చంద్రబాబు నాయుడు కానీ జనసేన కానీ మాకు అసలు లెక్కే కాదు. అన్న చేసిన మంచి ఆయన గెలిపిస్తుంది. దేవుడి దీవెన ప్రజల ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ చేయలేరన్న. సో చెప్పండి అండి, ఎలా ఉండబోతుంది రాబోయే రోజు ఎలక్షన్, ఎలా ఉండబోతుంది అన్న? ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫిక్స్డ్గా జరుగుతుంది అన్న. ఈసారి 175కి 175 వచ్చిన కుప్పంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నా.